హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రావణి ఆసూరి గారు ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. సో దీనికంటే ముందు శ్రావణి ఆసూరి గారు అంటే మన అందరికీ కూడా తెలుసు, యాక్చువల్లీ సుపరిచితులే ఉండుంటారు. సుమన్ టీవీని చూస్తున్న వాళ్ళైతే మనకి ఇంతకు ముందు కూడా సుమన్ టీవీలో డిజిటల్ మార్కెటింగ్ పైన చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా మంది గుర్తుపడతారు. బట్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ చేశారు మన సుమన్ టీవీకి, దట్ టు విత్ న్యూ. మనకి ఇప్పుడు ఏఐ ఎరా కాబట్టి ఏఐ ట్రైనింగ్ తోటి దాని టూల్స్ అండ్ దాని గురించి డీటెయిల్డ్గా మనం డిజిటల్ మార్కెటింగ్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే దానిపైన విషయాలన్నీ కూడా మనతో డిస్కస్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. హలో అండి శ్రావణి. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ యూ? గుడ్ మ్యామ్, గుడ్. డిజిటల్ మార్కెటింగ్ మీతో ఉండి కూడా నాకు కూడా నేర్చుకుంటున్నాను స్లోగా, అన్ని తెలుస్తున్నాయి. బట్ నాకు కూడా బిలీవ్ ఇట్ ఆర్ నాట్, లైక్ నాకు ఓన్లీ బేసిక్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను మీతో ముందు అన్నట్టు ఓన్లీ బేసిక్ థింగ్సే తెలుసు. నాకు కూడా యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాలి, ఎఫ్బీలో ఒక పోస్ట్ పెట్టి యాడ్ రన్ చేయాలి, అంతే. రైట్. నాట్ లైక్ మోర్ దెన్ లైక్ ఎంత డీప్గా నాలెడ్జ్ అనేది మీరు మాకు ఇచ్చారు. అండ్ ఇంత తెలుసుకున్నాక నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వెన్ వీ ఎంటర్ విల్ ఇట్ టేక్ అంటే లాట్స్ ఆఫ్ టైం, కానీ మనం ఎంత టైం దానికి కేటాయించాల్సి వస్తుంది, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మనకి ఏమేం కావాలి, లైక్ డూ ఇట్ నీడెడ్, లైక్ ఆ కన్సిస్టెన్సీ రిజల్ట్ అనేది మనం ప్రోగ్రెస్ అలాగే ఉంచాలి అని అనుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలి అసలు? యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ విత్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ గా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ చాలా కేసెస్ లో వర్క్ అవ్వదు. అది యాడ్స్ కానివ్వండి, అది సోషల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి, అది SEO కానివ్వండి, ఏదైనా కానివ్వండి. నౌ రెండు విధాలుగా నేను చెప్తాను మ్యామ్. ఒకటి పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్, ఎంత టైం పడుతుంది మనకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే అన్న పాయింట్ మాట్లాడితే, టైం అనేది చాలా షార్ట్ డ్యూరేషన్ కనిపిస్తుంది. లైక్ 3 to 4 months లో మనం ఒక కోర్స్ లాగా నేర్చుకోవచ్చు. ఓకే, అన్ని టాపిక్స్ అన్ని మాడ్యూల్స్ అయిపోయేటప్పటికి 4 months అనుకుందాం. కాకపోతే ఎగ్జాక్ట్లీ లైక్ నేను స్కిల్ అనే దానికి ఎక్స్పీరియన్స్ ని ఎప్పుడు నేను జోడిస్తే, మనం చేయగా డిఫరెంట్ కేస్ స్టడీస్ తో మనం డిఫరెంట్ క్లయింట్స్ తో డీల్ చేస్తున్నప్పుడు కానీ, లేదా మన ఓన్ ప్రోడక్ట్ కి మనం చేసుకుంటున్నా కూడా మనం నేర్చుకునే స్కేల్ కూడా మనకి బై టైం చాలా నేర్చుకుంటాం అనమాట మామూలుగా డిజిటల్ మార్కెటింగ్లో. అండ్ ఇది చాలా చాలా ఫాస్ట్గా మారిపోయే అంటే కొత్త టూల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మారదు, బట్ దానికి అడిషనల్గా చాలా ఈజీ అవ్వడానికి టూల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే, ఆర్కుట్ నుంచి జనాలు ఫేస్బుక్కి అట్రాక్ట్ అయిన రోజుల్లో, ఫేస్బుక్ నుంచి టిక్టాక్కి అట్రాక్ట్ అయిన రోజుల్లో, టిక్టాక్ ఇండియాలో బ్యాన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఇన్స్టా మీద ఉన్న ఎఫెక్ట్, కమ్యూనికేషన్స్ చూస్తే మనకి టెలిఫోన్ నుంచి ఎస్ఎంఎస్ నుంచి వాట్సాప్ నుంచి, సో ఇవన్నీ డిజిటల్ చేంజెస్ కదండి. సో ఇప్పుడు ఐ హావ్ సీన్ మార్కెటర్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ హూ ఆర్ ఫ్రమ్ దట్ ఎరా టు ఇప్పటి వరకు చేంజ్ అవుతున్న ప్రతి టెక్నాలజీని ఇష్టం వచ్చినట్టు వాడి గ్రో అయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఎట్ ద సేమ్ టైం మధ్యలో అడాప్ట్ చేసుకోకుండా ఫెయిల్ అయిన వాళ్ళని కూడా చూశాను. సో ఇందులో కావాల్సింది ఏంటి? టైంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండడం. అది పాయింట్ ఇక్కడ. నేర్చుకున్నాము అయిపోయింది అంటే కుదరదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మ దగ్గర నేను ఒక పర్టికులర్ అదే సేమ్ వంటకం నేర్చుకున్నాను, ఆ వంట ఒకటి నేను కరెక్ట్ గా చేస్తే సరిపోతుంది అంటే అంత కుదరదు. అంటే ఎగ్జాంపుల్ కనీసం అది కుదిరినా డెఫినెట్ గా ఎన్నిసార్లు చేసినా తింటారేమో, బట్ ఈ స్కిల్ అలాంటిది కాదు. డెఫినెట్ గా అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏ మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఏ టూల్స్ ని మేము ఏ విధంగా దాన్ని ఎన్హాన్స్ చేసి కస్టమర్ కి ఏ ద్వారా మనం వీడియోస్ ఏ విధంగా ఇస్తాము, ఇమేజెస్ ఏ విధంగా ఇస్తాము, ఏ ద్వారా మనం ఇంకేం బెటర్ సర్వీస్ చేయొచ్చు అనేవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం ఏజెన్సీలో. ఎగ్జాక్ట్లీ అలాగే నేర్చుకునేటప్పుడు అదొకటి మనం నేర్చుకోవాలి. ఇంకొకటి కన్సిస్టెన్సీ, మైండ్ సెట్ విత్ కన్సిస్టెన్సీ. మీరు అడిగిన క్వశ్చన్ కదా. సో మేడం నేను ఒకటి చెప్పాలంటే, కన్సిస్టెంట్గా ఎవరైతే చేస్తూనే ఉన్నారో మార్కెటింగ్ ఇంటర్నెట్లో, వాళ్ళు 3 monthsకి ఒక రిజల్ట్, 6 monthsకి ఒక రిజల్ట్, 2 yearsకి ఒక రిజల్ట్, 10 yearsకి ఒక రిజల్ట్ చూసారు. అండ్ చూసిన ప్రతి దగ్గర కూడా కన్సిస్టెంట్గా 10 ఏళ్ల వరకు చేసినప్పుడు దేర్ రెవెన్యూస్ ఆర్ సో హై. ఓకే, డెఫినెట్గా వాళ్ళ రెవెన్యూలు చాలా 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 హై ఉన్నాయి. ఎందుకు అని అంటే, దట్స్ అ గేమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. 100% రిజల్ట్ ఇస్తుంది. 100%. నౌ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మ్యామ్. కన్సిస్టెన్సీ కావాలంటే అసలు మనకి ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. డిసిప్లిన్ అని చెప్పి చాలా మంది అంటుంటాం. పొద్దున్న లేసిన కాడ నుంచి రాత్రి పడుకునే దాకా మనకు ఒక టైం టేబుల్ ఉండాలి అనేసి. సో ఆ టైం టేబుల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే
నేను ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ నుంచి ఇన్స్పైర్ అవుతా. వాళ్ళు పొద్దున ఖచ్చితంగా వ్యాన్ వచ్చే లోపల లేగవాలి, వాళ్ళు పళ్ళు వేసుకొని స్నానాలు చేసేసి మనం పెట్టిన బ్రేక్ఫాస్ట్ తినేయాలి. అంత లోపల వాళ్ళ న్యాచురల్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. అవన్నీ చేసుకోవాలి. అన్ని చేసుకున్నాక వాళ్ళు కరెక్ట్ గా వ్యాన్ ఎక్కే టైం చూస్తే 7:30 మనమన్నా ఆఫీస్ కి 9:30కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రేయర్, నించున్న దగ్గర నుండి ప్రేయర్ లోపల వెళ్ళిపోవాలి. ఎంత టెన్షన్ మన ఎవరికైనా ఉందా ఆ టెన్షన్? నన్ను అడిగితే ఎవరికి లేదు. వాళ్ళని అనడం కాదు కానీ నన్ను అడిగితే ఎవరికి లేదు. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి స్కూల్లో ప్రెషర్ ఉంటుంది. ఎలాగ క్లాసెస్ ఖచ్చితంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తో వినాలి. ఎవ్రీ గంట ఒక సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది. వాడికి కావాల్సినట్టు రోజంతా సబ్జెక్ట్ కూడా ఉండదు కదా. తర్వాత స్పోర్ట్స్ ఆడాలి. వాళ్ళంతా ఆడి ఇంటికి వచ్చారు అమ్మయ్య అనుకుంటే కుదరదు. మళ్ళీ వాళ్ళని ట్యూషన్ పంపిస్తాము, హోంవర్క్ కి ట్యూషన్ పంపిస్తాము. మధ్యలో బ్యాడ్మింటన్, ఒక స్కేటింగ్ క్లాస్ ఖచ్చితంగా వాడికి పెట్టాలి. ఒకవేళ వాడు దాంట్లో ఎక్సెల్ అవ్వాలంటే మరీ పొద్దున్న లేవాలి. వాడు రాత్రి వాడు ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి వాడు డిన్నర్ చేసి పడిపోతాడు. ఇలాగా యాక్చువల్ గా అంత దాంట్లో ఇంకొక ప్రెషర్ ఏంటంటే వీడు పర్ఫామ్ చేయకపోతే పేరెంట్స్ కానీ సోషల్ గా కానీ వాడు 4 మాటలు కూడా అంటారు. అప్పుడు వాడు ఏంటి ఉన్న ఉత్సాహం కాస్త పోతూ అంత ప్రెషర్ లో ఉంటారు. కానీ పెద్దవాళ్ళు ఏమంటుంటారు అంటే చిన్నప్పుడు లైఫే బాగుండేదిరా అని. కానీ కాదు. ప్రాబ్లం ఏంటి అంటే యూ లాస్ట్ యువర్ కన్సిస్టెన్సీ ఆఫ్టర్ యువర్ కాలేజ్. నువ్వు పొద్దున్న లెగవడం దగ్గర నుండి నువ్వు మొత్తం మార్చుకున్నావు కాబట్టి నీవు చేసే రోజు పనులే నీకు కష్టంగా ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు నీకున్న ఫ్రీ టైమ్ చిన్నప్పుడు లేదు. నువ్వు కరెక్ట్ గనక పొద్దున్న లేసి రాత్రి దాకా ప్లాన్ చేసుకుని ఉంటే 8+8+8 అవర్స్ అంటారు. 8 అవర్స్ పడుకోవాలి, 8 అవర్స్ పని చేయాలి, 8 అవర్స్ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఇది కనుక నువ్వు కరెక్ట్ గా పాటిస్తే దీంట్లో చెయ్యలేదంటూ ఏది ఉండదు ప్రతి ఇండివిజువల్ కి. ఈవెన్ అక్షయ్ కుమార్ కోట్ల రూపాయలు తీసుకుంటాడు, 6 గంటలు అయితే ఇంటికి పోతానే అంటాడంట. సుమా కనకాల మనకు ఫేవరెట్, 6 తర్వాత తను బయట ఉండదు అని చెప్తుంది క్లియర్ గా. ఐ హ్యావ్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ అంటారు. పొద్దున్న 9:30 to 6 నువ్వు ఎంత పనున్నా చెప్పు, ఎక్కడికైనా రమ్మని చెప్పు, షూట్ కి వస్తా, బట్ 6 తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్తారు. ఇప్పుడు దీనికి ఏంటి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, డిసిప్లిన్ ఒక వే అయితే కన్సిస్టెన్సీ ఇంకొక వే చేయడం అనేది ఇంపార్టెంట్ అంటారు. కన్సిస్టెన్సీ అనేది డిసిప్లిన్ లో ఒక భాగము. రోజు ఒకే యాక్టివిటీ చేస్తూనే ఉండాలి. ఇంటర్నెట్ కి నువ్వు తెలియాలి అని అంటే నువ్వు కనిపిస్తూనే ఉండాలి. ఇంటర్నెట్ ఆల్గరిథం నేను గుర్తుపట్టేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో నేను ఎంతలాగా చేశానంటే కాటిసరి షెఫ్ ఒక ఆవిడ నా వీడియో తీసుకున్నారు, టెస్టిమోనియల్ వీడియో. ఆవిడ నాకు కాల్ చేసి అన్నారు ఎలా వైరల్ అయిపోయిందో, అసలు నీ వీడియో పెట్టంగానే వైరల్ అయిపోయింది ఆ పర్టికులర్ వీడియో, ఫీడ్బ్యాక్ వీడియో అంటే. అది నా ఫేస్ ని ఆల్గరిథం కి నేను అలవాటు చేశాను. నేనేం అంత అద్భుతంగా అక్కడ ఏం మాట్లాడలే. అంత ఉంటుంది ఆల్గరిథం కి. ఇట్ రిమెంబర్స్ కదా డెఫినెట్ గా. ఫేసే కాదు బ్రాండే కాదు, ఏదైనా కానీ కన్సిస్టెంట్ గా మనం యాక్టివిటీ చేస్తుంటే అప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. దీనికి మనం అలవర్చుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటంటే అండర్స్టాండ్ అండ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎ కిడ్ హూ ఈస్ యువర్ ఓన్ కిడ్, హూ గోస్ ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ హీ వర్క్ సో హార్డ్. అతన్ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి. రెండో విషయం, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి కన్సిస్టెంట్గా అంటే రోజు పళ్ళు తోముకుంటున్నాము, రోజు స్నానం చేస్తున్నాము, రోజు వీడియో పెట్టాలి, రోజు కనిపించాలి ఇంటర్నెట్లో. అలాగే క్లయింట్స్ SEO చేపించాం, 2 months 3 months చేపిస్తారండి. దాని తర్వాత వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. అయ్యో అవ్వట్లేదండి, మాకు రిజల్ట్స్ రావట్లేదు, రాదు అని చెప్పేస్తాను నేను. 3 నెలల్లో రాదండి. గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. 9 నెలలు కన్న తర్వాత పిల్లని కడుపు ఉంటేనే పిల్లాడో బయటకు వస్తారు. లేదు మధ్యలో వచ్చేయాలంటే కుదరదు. అండ్ ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. కన్సిస్టెన్సీతో చేస్తేనే ఆ వర్క్స్ అనేవి బయటికి వస్తాయి, దానిలో ఉండే అవుట్పుట్ అనేది బయటికి వస్తుంది తప్ప లేదు నేను దీన్ని ఇన్ని రోజులు చేసి మానేస్తాను దాని తర్వాత అది అలాగే ఉంటుందేమో చూస్తానంటే అలాంటివి ఏమి జరగవు. అలాంటి మిరాకిల్స్ ఏమి అవ్వవు. మనం కనిపిస్తూనే ఉండాలంటారు. 100% అది చేస్తుంటే అండ్ కొత్తది అప్డేట్ అవుతుంటే మీకు మించిన తిరుగులేని జీవితం ఎవరికి ఉండదు. అది మీరు ఎవరైనా కానివ్వండి, మీరు యాంకరే కావచ్చు, మీరు ఆంటర్ప్రెన్యూరే కావచ్చు, మీరు ఇన్ఫ్లుయెన్సరే కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు, మీరు ఒక బ్రాండే కావచ్చు, మీరు కనిపిస్తూనే ఉండాలి. అండ్ మేము క్లాసెస్ చెప్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సోషల్ మీడియా మార్కెటింగ్ క్లాసెస్ అనేవి మాకు ఎవ్రీడే జరుగుతున్నాయి. సో డెఫినెట్ గా లైవ్ క్లాసెస్ నేను కంపల్సరీ జూమ్ లో లైవ్ లో తీసుకుంటాను క్లాసెస్. 1 hour వాళ్ళతో ఖచ్చితంగా స్పెండ్ చేసి వాళ్ళకి హోంవర్క్స్ అనేవి ఇస్తాను. 10 days లో వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ ముఖ్యంగా కంప్లీట్లీ విత్ AI టూల్స్ నేర్చుకుంటారు. అండ్ వీఆర్ ఛార్జింగ్ చాలా లెస్ ఛార్జ్ చేస్తున్నాం మేము.
లెస్ అంటే అందరికి మేము 5,000 రూపీస్ కి చేస్తున్నాము. మేము 10 days లో దాన్నే ఎక్కువ అంటుంటారు చాలా మంది, కానీ కాదు. లేదండి, అసలు ఏముంది, ఇప్పుడు ఎవరన్నా ఒకరు బయటికి వెళ్తే ఒక ఇద్దరు పీపుల్ ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసి తినేసి వస్తేనే అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది లైఫ్ స్కిల్ కి 5,000 రూపాయలు అసలు పెద్ద విషయమే కాదు. దీంట్లో వాళ్ళు అన్ని నేర్చుకుంటారు మేడం. ఎవ్రీథింగ్ దే విల్ లర్న్. ఖచ్చితంగా మీ ద్వారా కూడా మాకు మంచిగా స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతే 100% వాళ్ళకి మేము మంచి స్కిల్ అనేది ఖచ్చితంగా నేర్పిస్తాం విత్ AI టూల్స్. సో ఎవరైతే క్లాసెస్ ని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారో మనకి కింద స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాటిని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.